కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదవ్ కోసం కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీమ్ భరత్పై ఆరోపణలు ప్రతిసవాళ్లు. మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా చైర్మన్ పదవి కోసం దిగజారుడు రాజకీయాలు. ఈయన పాపం క్లీన్ చిట్ ఇచ్చాడు. ఆయనేమో ఎవరు స్పీకర్ గారు ఏమో ఆయన మంచి శుద్ధపోస, ఆయన మంచోడు, అసలు అటు వేపే పోలేదని చెప్పి ఆయనకేమో క్లీన్ చిట్ ఇచ్చాడు ఈయనకి. ఈయన మాత్రం ఇక్కడ తిరుగుతున్నాడు. ఈయన ఇప్పుడు పార్టీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాడు. ఏదైనా పని చేయాలంటే పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చుంటాడు. కార్యకర్తలను కాంగ్రెస్ వాళ్ళని కలుస్తాడు. కానీ పేరుకి మాత్రం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇస్తారు ఈయనకి. అదేంటంటే అంటే లేదు వాళ్ళు వేసుకుంది దేవుడి కండవాళ్ళు, కాంగ్రెస్ కాదు వాళ్ళంతా, అసలు వాళ్ళకి ఏం తెలియదు పాపం అని చెప్పి స్పీకర్ చెప్తాడు. అట్లుంది మన వ్యవస్థ. ఏం చేస్తాం? యాదవ్ కోసం కాంగ్రెస్ నాయకులే ప్రెస్ మీట్. చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి గందరగోళానికి లోనైంది. అధికార పార్టీలో ఉండాల్సిన క్రమశిక్షణ గాలికి వదిలిపెట్టినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ నేతలే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టడం రాజకీయ చరిత్రలో అరుదైన దృశ్యంగా మారింది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, అంతకుముందు ఈయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టుంటాడు, వాళ్ళని ఎంత హింసించి ఉంటాడు, ఎంత టార్గెట్ చేసి ఉంటాడు, అవన్నీ మర్చిపోయి ఈయన తీసుకెళ్ళి మీ పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఆయన కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే అంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉందా? అంతకన్నా సిగ్గులేని చర్య ఇంకోటి ఉంటుందా? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పామెన భీమ్ భరత్, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని స్వయంగా ప్రకటించిన ఎమ్మెల్యే కాళే యాదయ్య, వీరిద్దరి మధ్య సాగుతున్న రాజకీయ రణరంగం ఇప్పుడు కాంగ్రెస్ను చీల్చే స్థాయికి చేరింది. ఎందుకంటే ఈ భీమ్ భరత్ ఎప్పటి నుంచో అక్కడ పార్టీ కోసం ఫైట్ చేస్తూ ఉన్నాడు, కార్యకర్తలను వెంటేసుకొని ఉన్నాడు, కార్యకర్తలకు అండగా నిలిచాడు. ఇవాళ ఎవరో గెలిచిన వాళ్ళు వచ్చి పార్టీలోకి వచ్చి పార్టీ నాది అంటే మరి ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఏం కావాలి? వికారాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే కాళే యాదయ్య ఎలాంటి సందేహాలకు తావు లేకుండా తాను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని తేల్చి చెప్పారు. నేను కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచాను, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, స్పీకర్ జడ్జిమెంట్ ఇచ్చారు కదా అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపింది. అంతేకాదు అదే ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీమ్ భరత్పై గత 10 ఏళ్లుగా తన వద్దకు వసూళ్లకు వచ్చేవాడంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయిపోయింది పాపం. ఇప్పుడు ఏమైంది పాపం? ఆ భీమ్ భరత్ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎమ్మెల్యే ఆరోపణలకు భీమ్ భరత్ ఘాటుగా స్పందించారు. నేను ఎప్పుడు ఎలా వసూలు చేశానో నిరూపించాలి, నిరూపించకపోతే చేవెళ్ల అంబేద్కర్ విగ్రహం ముందు నీ ముక్కు నేలకు రాయాలంటూ బహిరంగ సవాలు విసిరారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల వల్ల ఇప్పటివరకు సహనం పాటిస్తున్నానని, లేదంటే నియోజకవర్గం అంతటా ప్రజాగ్రహం ఉప్పొంగిందని హెచ్చరించారు. ఇక్కడ ఇదే జరుగుతుంది. పార్టీ అధిష్టాన హెచ్చరికల్ని వీళ్ళు క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలుగా పార్టీ అధిష్టాన ఆదేశాలను పాటిస్తున్నారు. నిన్నగాక మొన్న పార్టీలో వచ్చిన వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళపై మాట్లాడుతున్నారు. చించోల్పేట నుంచి మొదలైన చిచ్చు. ఈ రాజకీయ వివాదానికి మూలం ఎమ్మెల్యే యాదయ్య స్వగ్రామమైన చించోల్పేట జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలే. యాదయ్య మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోవటం అనంతరం భీమ్ భరత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్లో చేరికలు జరగడంతో వర్గపోరు తీవ్రమైంది. గ్రామంలో భీమ్ భరత్ వర్గంపై దాడులు, బెదిరింపులు, పోలీస్ కేసులు పెట్టిన ఘటనలు వెలుగు చూశాయి. ఈ దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తం చేసింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోసం కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ అట్లుంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కౌన్సిలర్ బీ ఫార్ములు ఎవరిస్తారనే అంశంపై రాజకీయ వేడి రాజేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ కాకుండా ఎమ్మెల్యే కాళే యాదయ్య బీ ఫార్మ్స్ ఇస్తారని ఆశావాహుల నమ్మకంతో ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో భీమ్ భరత్ హెచ్చరికలు ప్రతిగా యాదయ్య అనుకూలంగా కాంగ్రెస్ నేత ప్రెస్ మీట్ పెట్టడం క్రమశిక్షణగా ప్రశ్నలు. ఇప్పుడు మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో రేపటి రోజున బీ ఫార్మ్స్ ఇవ్వాలంటే కాళే యాదయ్య ఇస్తాడా, భీమ్ భరత్ ఇస్తాడా? ఈ సిట్యువేషన్లో దీంట్లో ప్రజలు ఎవరికి ఓటు వేయాలి? నిజంగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ కాళే యాదయ్య ఉంటాడు, ఆయనకి నచ్చిన వాళ్ళు బీఆర్ఎస్లో గతంలో ఆయనతో ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ సీట్లు ఇచ్చుకుంటా బీ ఫార్మ్స్ ఇచ్చుకుంటూ పోతాడు. మరి ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి భీమ్ భరత్ ఏ విధంగా న్యాయం చేయగలుగుతాడు? బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే కోసం కాంగ్రెస్లో ఉన్న నాయకులు కాంగ్రెస్ ఇన్ఛార్జిపై బహిరంగంగా తిరుగుబాటు చేయడం వెనుక ఒక లక్ష్యమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదేంది? సింపుల్. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవి దక్కించుకోవడానికి దిగజారు రాజకీయాలు ఏంటని, పార్టీ సిద్ధాంతాల కన్నా పదవులే ముఖ్యమైన ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఎవరి అండ ఉంది? క్రమశిక్షణ ఉల్లంఘించిన నాయకులపై చర్యలు ఉంటాయా? అటు చట్టానికి ప్రజలను మోసం చేస్తున్న ఈ జరుగుతున్న ప్రశ్నలపై ఇప్పుడు చేవెళ్ల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు స్పీకర్ గారికి పాపం తెలియదంట పాపం ఈయన ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పీకర్ చెప్తున్నాడు. కానీ ఈయన కోసం మాత్రం
ఈయన కోసం మాత్రం ఆ పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు ఈయన కోసం. ఇప్పుడు ఇప్పుడు ఈ నిజంగా మున్సిపల్ ఎన్నికల కోసమే గొడవ అంతా. దీనివల్ల ఏమవుద్ది, అసలు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఎటు కాకుండా అయిపోతాడు, వేరే పార్టీ చూసుకుంటాడు, కాంగ్రెస్ నిలువున చీలిపోద్ది. ఇలాంటి చోట్ల మీరు గనక ఆ జంపింగ్ ఎమ్మెల్యేని ప్రోత్సహించి వాళ్ళు చెప్పిన క్యాండిడేట్కే టికెట్లు ఇచ్చి వాళ్ళు చెప్పిన క్యాండిడేట్కే బీఫామ్ ఇస్తే మాత్రం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఫెయిల్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నాయకులు.